నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా పేదవాడు మధ్యతరగతి వాడు ఉన్నవాడని తేడా కనిపిస్తూనే ఉంది. ఇంకెప్పుడు అభివృద్ధి చెందేది భారతదేశం? ప్రపంచ దేశాల సరసన నిలిచిన భారతదేశం అని గర్వంగా చెప్పుకున్న పొలిటీషియన్స్ మరి ప్రపంచ దేశాలతో పోటీగా మన దేశాన్ని ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? అసలు ఈ వ్యత్యాసం ఎందుకు భారతదేశానికి ఇతర దేశాలకు? ప్రపంచ దేశంలో ఏ దేశానికి లేని ఖనిజాలు, సంపద, వనరులు పుష్కలంగా మన దేశానికి ఉన్నాయి. కానీ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నది పొలిటీషియన్స్. ఈ పొలిటీషియన్స్ రాజకీయాల్లో సేవ అనే పేరుతో వచ్చి సామాన్య మధ్యతరగతి ప్రజలను దోచుకునే ప్రయత్నాలు ఇలా భాగస్వామ్యం. పేదవాడి జీవితాన్ని ఆగం చేయడమే వీళ్ళ లక్ష్యం. సేవ పేరుతోటి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయంగా వాడి కుటుంబం బలపడదాం తప్ప ఇక్కడ ప్రజాసేవకి ఏమీ లేదు. ప్రజాసేవ అనే పేరుతోటి మాత్రం కోట్ల ఆస్తి వెనకేసుకుంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన దేశం, ఓకే, అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత్, ఓకే, ఇది బాగానే ఉంది. అగ్ర రాజ్యాలైన అమెరికా, జపాన్, చైనా, స్విట్జర్లాండ్ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అక్కడ రాజకీయంగా నాయకులు వచ్చేది ప్రజాసేవ చేయడానికి. కానీ ఇక్కడ ఇండియాలో రాజకీయ ముసుగులో ప్రజాసేవ పేరుతోటి వేల కోట్లు, వందల కోట్లు వెనకేసుకోవడానికి వస్తారు. బయట దేశంలో ఎక్కడైనా పొలిటీషియన్ తప్పు చేశాడనిపిస్తే నడి రోడ్డు మీద ఉరితీసే శిక్షలు, అలాంటి చట్టాలు ఉన్నాయి బయట దేశంలో. కానీ మన ఇండియాలో 100 కొడితేనే సెంచరీ, 100 కోట్లు నొక్కేస్తేనే పొలిటీషియన్స్. ఈ పనికి మాలిన పొలిటీషియన్స్ రాజకీయ నేతలు ఉన్నంతకాలం మన దేశం బతుకు బాగోదు. ఇంకా మన దేశంలో కూడు కోసం ఆకలితోటి ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఇలా చాలా మంది బాధపడుతున్నారు. ఇంకా వీళ్ళ బతుకులు అంటే పొలిటీషియన్స్ కనిపించవా? వీళ్ళ జీవితాల్లో మార్చే అవకాశం పొలిటీషియన్ తీసుకోలేదా? మీ పేదరికాన్ని దూరం చేస్తామని శపథం చేసి రాజకీయాల్లో వచ్చిన పొలిటీషియన్ పనికిమానోళ్ళు ఇప్పుడు ఎందుకు వీళ్ళ జీవితాన్ని మాట్లాడుకోరు? 80 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. పేదల బతుకులు మారుస్తామని రాజకీయాల్లోకి వస్తున్నారు. ఏం చేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చి రౌడీజం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల భూములను లాక్కో తింటున్నారు. ప్రజల రక్త మాంసాన్ని పీల్చుకొని తింటారు రాజకీయ పనికిమానోళ్ళు. ఈ పనికిమాల పొలిటీషియన్ ఉన్నంతకాలం పేదల బ్రతుకులు ఏ ఒక్కరోజు మారదు. ఈ దేశాన్ని నడిపించేదే పేదవాడు, మధ్యతరగతి వాడు. పిల్లల్ని కంటారు, కానీ వాళ్ళకు ఫ్యూచర్ లేదే. వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు మీద ఒక ఆశ లేదే. వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళకేమైనా ఆస్తులు, సంపద ఉంటే పిల్లల్ని కంటారు, పోషిస్తారు. కానీ వాళ్ళకేం లేనప్పుడు పిల్లల్ని కని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పిల్లల్ని కనలేక, పెంచలేక ఎంతోమంది రోడ్డును విసిరేస్తున్నారు, ఎంతోమంది ప్రభుత్వ ఆసుపత్రిలో పడేస్తున్నారు, ఎంతోమంది అమ్మేస్తున్నారు. పెంచి పోషించలేక ఎంతోమంది తల్లిదండ్రులు తనువు చాలిస్తున్నారు. ఇవన్నీ రాజకీయ నాయకులు కనబడట్లేదా? రాజకీయ నాయకుడు దోచుకోవడానికి వచ్చింది మన దేశంలో. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్న రోజులు ఈ పేదవాడి బతుకు, మధ్యతరగతి వాడి బతుకు అస్సలు మారదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముని ప్రతి పేదవాడికి పంచుతామని సొల్లు కబుర్లు, పనికిమాన సొల్లు కబుర్లు చెప్తుంటారు. కానీ ఏ ఒక్క నేత అయినా చేసిండా? పేదవాడు భూమి కొనుక్కోలేడు, ఇల్లు కట్టుకోలేడు, కుటుంబంతో సంతోషంగా కుటుంబంతో పేదవాడు సంతోషంగా ఉంటే ఈ పొలిటీషియన్స్ వాళ్ళ జీవితాలు ఎట్ట మరి? పేదవాడు కష్టాల్లో ఉంటేనే వాడు వచ్చి హామీలు ఇస్తాడు, ప్రేమలు, వరాల జల్లులు కురిపిస్తారు. వరాల జల్లులు కాస్త వర్షాలకు మారి ఆ తుఫాన్లో పేదవాడి బతుకు కొట్టుకుపోతుంటే పొలిటీషియన్స్ మాత్రం హాయిగా కూర్చొని చూస్తుంటాడు. ఒక పేదవాడి కష్టం ఒక పొలిటీషియన్స్ కు ఒక హాస్యభరితంగా, వినోదంగా ఉంటుంది. పేదవాడు కష్టపడితేనే పొలిటీషియన్స్ ఆనందంగా ఉంటారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ భూములన్నీ పనికిమాల ఈ రౌడీ సీటర్లు, రాజకీయ నాయకులు కొట్టేస్తున్న తర్వాత పేదవాడు భూములు ఎలా కొంటాడు? భూమి ధర అక్కడే ఉంటుంది, భూమి అక్కడే ఉంటుంది, కానీ దాని ధర మాత్రం అమాంతం పెరిగిపోతుంటది. ప్రభుత్వం మారిన ప్రతిసారి ధరలు ఆకాశాన్ని అందుతాయి. మరి పేదవాడు కొనుక్కునేదట, ఇల్లు కట్టుకునేదట. ఊళ్ళలోనే బతకలేడు, అక్కడ పని దొరకదు. పట్టణంకి వచ్చి కిరాయికి ఉండలేని పరిస్థితి. ఇష్టానుసారంగా కిరాయిలు పెంచేశారు. కుటుంబాన్ని పోషించాలి. రోజు పనికి వెళ్తే కానీ పేదోడి రెక్కాడితే కానీ డొక్కాడదు. ఏ ఒక్క రోజు మూలన పడ్డా కానీ ఆ నెక్స్ట్ డే వాళ్ళ పరిస్థితి అధోగతి పాలవుతుంది. ప్రతి పనికిమాల పొలిటీషియన్స్ ఇదే పని. రాజకీయాల్లో రావడం, 100 కోట్లు, 1000 కోట్లు వెనకేసుకోవడం, ప్రజల జీవితాల్లోకి వెలుగు రానియకుండా చేయడం. ప్రజల జీవితాల్లోకి వెలుగు వస్తే వీళ్ళపైన పర్సనల్ వర్షం కురిపిస్తారు. వాళ్ళ బతుకులు అలానే ఉండాలి, వీళ్ళు హామీలు ఇవ్వాలి.
కష్టపడి పనిచేసే తత్వం ఉన్నా కానీ ఉచిత పథకాల పేరిట ఈ పేదవాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు ఒక వల విసురుతారు. ఆ వలలో వేలాది లక్షలాది మంది కుటుంబాలు పడి నిరుపేద బతుకులుగా మారుతున్నారు. దయచేసి ఉచిత పథకాలకు ఆశపడకండి. పనికి మాలిన లీడర్లు చెప్పే సొల్లు కబర్లకు మీరు రాజకీయంగా స్వస్తి చెప్పాలి. వాళ్ళకు వీడిని కనుక మాటలు చెప్తుందంటే ఇవన్నీ దోచుకునేది మన దగ్గర నుంచి అని ప్రజల్లో ఈ మార్పు రావాలి. ఈ మార్పు ప్రజల్లో రానంత కాలం పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, రౌడీ నేతలు మిమ్మల్ని దోచుకుంటూనే ఉంటారు. 80 సంవత్సరాలకు అడుగుపెట్టాం స్వతంత్ర భారతదేశంలో. మన ముత్తాతలు చెప్పేవారు ఏమని, భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మన తండ్రులు చెప్పేవారు అభివృద్ధి చెందుతుంది. మనం చెప్తున్నాం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. మన పిల్లలకు రేపు మనం ఇదే చెప్తాం, అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా ఇదే చెప్తుంటారు, అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎప్పుడు అభివృద్ధి చెందేది, ఇంకా ఇప్పుడు మన బతుకులు మారది, ఇంకా మన దేశంలో చాలా మంది ఉండటానికి ఇల్లు లేదు. మన ఇండియాలో చాలా వరకు జనాభా ఇంకా ట్రైన్ జర్నీ కూడా చేయలేదంటే మీరు నమ్మశక్యంగా ఖచ్చితంగా ఇది. ఎందుకంటే రాజకీయ నేతల కబంధ హస్తాల్లో పేదవాడి బతుకు కుమిలిపోతుంది. రాజకీయ నాయకుడు ఒకసారి ఇలా అంటే దాంట్లో పేదవాడు ఉచిత పథకాలతో ఇలా లోపల దూరిపోతున్నాడు. వాడు పట్టిన పిడికిలు వదిలిపెట్టురాడు. వాడి అవసరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఇలా వదిలిపెడతాడు. మనం ఏమనుకుంటాం, ఇన్ని రోజులు మన నాయకుడు మన చేతుల్లో కాపాడుకున్నాడు, ఇప్పుడు మన నాయకుడి కోసం పనిచేద్దామని మనంతటా మనమే వాళ్లకు ఆహారం అవుతున్నామే తప్ప వాళ్ళు మనకు తెచ్చిపెట్టింది ఏం లేదు. ప్రతి పొలిటీషియన్స్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు తినే తిండి, కట్టుకునే బట్ట, చివరికి పీల్చే గాలి సామాన్య మానవుడు ఇస్తుంది. వీళ్ళు కష్టపడకపోతే వాళ్ళకు జీతాలు రావు, వాళ్ళకు సంపద దొరకదు. పేదవాడు, మధ్యతరగతి వాడు కష్టపడితేనే వీళ్ళకి జీతాలు వెళ్తాయి, రాజకీయ నాయకులకు దోచుకోవడానికి సంపద మిగులుతుంది. ముఖ్యంగా దేశాన్ని శాసిస్తున్నది రాజకీయ నేతలే. ఈ దేశాన్ని నడుపుతున్నది మాత్రం పేదవాడు, మధ్యతరగతి వాడు. వీళ్ళు దేశాన్ని నడుపుతుంటే ఈ రాజకీయ నాయకులు మాత్రం బడాబాబులతో కలిపి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు, తింటున్నారు. ఇక మీదట మనం చేయాల్సిందే రాజకీయ నాయకులను మన చేతుల్లో పెట్టుకోవాలి. మనం చెప్పిందే చెయ్యాలి. మనం లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అలాంటి రోజులు ఖచ్చితంగా రావాలి. అప్పుడే మన దేశం భవిష్యత్తు మారుతుంది. రాబోయే తరాలకు మనం ఒక ఆస్తిని ఇవ్వగలుగుతాం. మనం ఈ రోజు నిలబడకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో నిలబడి ఎదురు చూస్తున్నారు, మనం దోచుకుంటూనే ఉన్నారు. మన హక్కులను వాళ్ళ సర్వస్వంగా అంటే సర్వస్వం అనుకొని మన హక్కులతో సహా వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. రాజకీయ నాయకుల చేతులు దయచేసి మీరు కబంధస్తాలు చిక్కుకోకండి. ఇలా ఉచిత పథకాలు, ఉచిత హామీలు ఇస్తామని చెప్పే రాజకీయ నాయకులకు స్వస్తి పలకాలి. ఈ హక్కు మీది, మీ చైతన్యం మీ దగ్గర ఉంది. మీరు మారినంత కాలం రాజకీయ నాయకులు మిమ్మల్ని దోచుకుంటూనే ఉంటారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.